అందరికీ నేను మీ నీలిమ రేపాల. సరే కానీ చూస్తున్నారు కదా, షాపింగ్ స్టార్ట్ చేద్దామా. నేను నుమాయిష్కి వెళ్ళానమాట. ప్రతి ఇయర్ వెళ్తాను, ఈ ఇయర్ కూడా వెళ్ళానమాట. ఇది నుమాయిష్కి లోపలికి వెళ్ళే ముందు ఎంట్రన్స్లో ఈ సందులో ఒక ఇలా స్టాల్స్ పెడతారు కదా, ఇయర్ రింగ్స్ అవన్నీ. ఇవి ఇక్కడే బాగుంటాయండి. లోపలికి వెళ్తే రేట్లు చాలా ఎక్కువ ఉంటాయి. బయటనే షాపింగ్ చేసేసుకోండి. ఏవైనా కూడా ఈ బ్యాగ్స్ కానీ ఇవన్నీ కూడా లోపలికన్నా కూడా బయట తక్కువ ఉంటాయి. బార్గెనింగ్ కూడా చేసుకోవచ్చు. చాలా చాలా మంచి కొత్త కొత్త వెరైటీస్ ఉన్నాయి. ఈసారి మాత్రము నాకు బాగా నచ్చింది. నేను కొంచెం షాపింగ్ చేసుకున్నాను అనమాట. ఇగోండి, ఎక్కడ చూసినా ఇవే ఉంటాయి. మనము కావాలన్నప్పుడు దొరకవు. ఈ ఫ్లవర్ వాజెస్ కానీ ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కానీ కూడా ఇక్కడే తక్కువ ఉంటాయి. మీరు టైం ఉంటే ఇక్కడే షాపింగ్ చేసేసుకోండి. వచ్చి లోపలికి వెళ్ళి వచ్చేటప్పుడు మళ్ళీ ఏంటంటే లోపలికి ఇవన్నీ తీసుకొని వెళ్ళామనుకో, మనం మోస్తూ ఉండాలి కదా, బరువు అవుతూ ఉంటుందన్నమాట. అందుకని లోపలికి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ ఒకసారి చెక్ చేసేసుకొని ఇక్కడికి ఒకసారి వచ్చి తీసేసుకోండి. నాకైతే లోపలికన్నా బయట ఇవి తక్కువగా ఉన్నాయి అన్నమాట. మెయిన్ ఇయర్ రింగ్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ అవన్నీ కూడా ఇక్కడ తక్కువగా ఉన్నాయి. ఈసారి 2200 స్టాల్స్ పెట్టారనమాట. ఈసారి జనవరి 3న ఓపెన్ చేశారు. ఈ ప్రతిసారి మనం పాప్కార్న్ కొనుక్కుంటాము, ఇవన్నీ కొనుక్కుంటాం కదా. నుమాయిష్ అంటే ఎమోషన్ లాగా ఉంటుంది మనకి. చిన్నప్పటి నుంచి వెళ్తూ ఉంటాం కదా. ఇంపార్టెంట్, కొంచెం క్యాష్ పెట్టుకునే వెళ్ళండి. లోపల ఎంట్రీకి కూడా క్యాషే అనమాట. మనం డబ్బులు ఇస్తేనే టికెట్ ఇస్తున్నారు. ఆన్లైన్ పేమెంట్ లేదు. చాలా చోట్ల కూడా ఆన్లైన్ పేమెంట్ లేదనమాట. ఇంకొకటి ఏంటంటే నెట్వర్క్ కూడా సరిగ్గా ఉండట్లేదు. మీరు కొంచెం క్యాష్ పెట్టుకొని పోతేనే బెస్ట్ అనిపిస్తుంది నాకు. ఈ నుమాయిష్ టైమింగ్స్ ఏంటంటే వీక్ డేస్ ఏమో ఈవినింగ్ 4 to 10:30, వీకెండ్స్ ఏమో 4 to 11:30 దాకా ఉంటుందన్నమాట. మంగళవారం మాత్రము ఓన్లీ ఉమెన్స్కే అనమాట. అలా మనం మంగళవారం రోజు ఎవరైనా అట్లా వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు. ఇక్కడ నీలోఫర్ కేఫ్ కనిపించింది. నీలోఫర్ కేఫ్లోకి వెళ్ళేసి అలా టీ లేదనుకుంటున్నాను, నేను మలాయ్ బాన్ తిన్నాను అనమాట. ఇంకొకటి ఎక్కడ చూసినా ఈ ఐస్ క్రీమ్స్ ఉంటాయి. మనం తప్పనిసరి ట్రై చేస్తాం కదా. పిల్లల్ని తీసుకొని పోయానమాట. నేను 3 బాయ్స్తో వెళ్ళా అంటే మా వారు ఇద్దరు పిల్లలతో వెళ్ళేసరికి నేను అసలు ఏది సరిగ్గా చూడలేదు. ఇవి నాకెప్పుడు వెళ్ళినా ఇది నచ్చేది పఫ్స్ అను పరోటాస్ చాలా బాగుంటాయి. మీరు కూడా మస్ట్ ట్రై చేయండి. పరోటాస్ మాత్రం చాలా బాగుంటాయి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మేమైతే తప్పనిసరి ట్రై చేస్తాం. ఇక్కడ నేను కొంచెం ఫ్లేవర్స్ అట్లాంటివన్నీ షాపింగ్ చేశాను అనమాట. ఇవి కూడా బాగుంటాయి. మనకు కొన్ని ఉంటాయన్నమాట షాప్లలో, అవి బాగుంటాయని ఇక్కడ ఇవి చూపిస్తూ ఉంటారు. కానీ ఇవి ఇక్కడ వాళ్ళు వేసేటప్పుడు బాగుంటుంది, కానీ మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఎందుకో ట్రై చేస్తే రావు. నేను చాలాసార్లు తీసుకొని ట్రై చేసి పక్కన పెట్టాను. సరేలే కానీ ఒకసారి చూపిస్తున్నాను అనమాట. పాపం వాడు అంటున్నాడు అనమాట, మేడం ఒకసారి వీడియోలో చూపించరా అని అంటే చూపిస్తున్నాను. కానీ మనకి రాదేమో అనిపిస్తుంది. మీకు కావాలంటే తీసుకొని ట్రై చేయండి. ఇవి ఒకసారి తీసుకొని ట్రై చేయొచ్చు అనిపిస్తుంది. చూడండి మరి. సేమ్ ఇవి కూడా ప్రతిసారి నుమాయిష్కి వెళ్ళినప్పుడు మనం ఇవన్నీ తీసుకొచ్చుకోవటము, ప్రతి ఇయర్ తీసుకొచ్చుకోవటము, పక్కన పెట్టడము అవుతుందో లేదో నాకైతే తెలియదు. నేనైతే పక్కన పెట్టేస్తాను. ఇవి మీరు కూడా చూడండి, నచ్చితే తీసుకోండి. అక్కడికి అక్కడ వాళ్ళు భలే చేస్తారు. మళ్ళీ మనకెందుకు రాదో అర్థం కాదు నాకు. వాళ్ళు దన్ చేస్తూ ఉంటారు, మళ్ళీ మనకి రావు అనమాట. నేను వీడియో తీస్తుంటే మీకు ఏమైనా యూట్యూబ్ ఛానల్ ఉందా అంటే అవునంటే, మేడం ఒకసారి ఇది పెట్టండి అన్నాడు. తను పెట్టమన్నాడు. సరేలేండి చూడు పెట్టండి అని పెట్టాను అనమాట. చూడండి మీరు కూడా ఒకసారి నచ్చితే తీసుకోండి. నేను ఇక్కడ స్టవ్ మీద మనము ఎప్పుడైనా బొగ్గులు కాల్చడానికి కానీ ఇది బాగుంటుందండి. నేను ప్రతి ఇయర్ ఎగ్జిబిషన్లో ఇది తీసుకుంటాను. ఇంకేముంది, రెగ్యులర్గా గోగుల్ చాటు. ఇక్కడికి వెళ్ళి మనం మిర్చి బజ్జీను, చాట్ అయితే తినను నేను. మిర్చి బజ్జీస్ బాగుంటాయి కాబట్టి అవి ట్రై చేస్తాను. అవి కూడా బాగుంటాయి. నేనైతే ఎగ్జిబిషన్కి వెళ్ళేది రైడ్స్ కోసము. ఈ రైడ్స్ అన్నీ అలా ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ ఏ రైడ్ ట్రై చేయలేదు నేను. నెక్స్ట్ టైం మా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు తప్పనిసరి ట్రై చేస్తాను. పిల్లలతో వెళ్ళా కదా, వాళ్ళు ఇది వద్దంటున్నారు, అది వద్దంటున్నారు, ఇది వద్దంటున్నారు. నేను మా ఫ్రెండ్స్తో వెళ్ళి తప్పనిసరి ట్రై చేస్తాను.
దాని తర్వాత నా ఫేవరెట్ ఏంటంటే ఇక్కడ అప్పడాలు వడియాలు అలాంటివి ఉంటాయి చూడండి, అవి చాలా బాగుంటాయి. నేను ఇవి తీసుకున్నానమాట, నాకు బాగా నచ్చాయి. ఇంకోటి ఏంటంటే ధూప్ స్టిక్స్. ఈ ధూప్ స్టిక్స్ కూడా ప్రతిసారి తీసుకుంటాను, అలాగే ఈసారి కూడా తీసుకున్నాను. మంచిగా ఉంటాయి, నిజంగా ట్రై చేయొచ్చు. నేను ట్రై చేయొచ్చు అని చెప్తున్నాను, ట్రై చేయకూడదని చెప్తున్నాను. ఇవి కూడా చాలా బాగుంటాయి. ధూప్ స్టిక్స్ మాత్రం నేను తప్పనిసరి తీసుకుంటాను ఇక్కడ. ఇక రెగ్యులర్గా కదా, పాపడ్ ఎక్కడుందా అని చూస్తాం. పాపడ్ ట్రై చేయకుండా మనం నుమాయిష్ నుంచి బయటికి రాము. ఇంకా డీటెయిల్గా నేను మళ్ళీ ఒకసారి వెళ్తాను, మళ్ళీ వీడియో పెడతాను. నా వీడియో కానీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.